యొచ్చుకుంటే వాయనం పుచ్చుకుంటే వాయనం అంటారు. ఇరాన్ దగ్గర మనం ఆయిల్ కొంటుంటాం. అమెరికా ఆంక్షలు పెట్టిన 11% ఆయిల్ ఎప్పటి నుంచో మనం కొంటూనే ఉన్నాం. అదేమీ ఆపలేదు. బియ్యము పప్పులు ఉప్పులు ఇస్తుంటాం వాళ్ళకి, దానికి బదులుగా రూపాయలలో పే చేస్తుంటాం. ఇది నెంబర్ 1 ఆస్పెక్ట్. అందుకనే ఇరాన్కి మన మీద అభిమానం ఉంది. అదే సందర్భంలో ఇరాన్ మీద మనమేం శత్రుత్వం ప్రదర్శించలేదు ఎప్పుడూ కూడా. కాబట్టి వాళ్ళు మనల్ని పాజిటివ్గానే చూసుకుంటారు. అక్కడ ఉన్నట్టు చాబహార్ పోర్టుకి సంబంధించి ఏం జరిగిందో కూడా తెలుసు. మనమే తీసుకుని దాన్ని క్యాన్సిల్ కూడా చేయలేదు. ఇప్పటికీ మన వాళ్ళ దగ్గరే ఉంది. అదాని వాళ్ళే దాన్ని నడుపుతున్నారు. దానికి సమస్యలు వచ్చినా కంటిన్యూ చేసుకొస్తున్నారు. అది ఒక ఎత్తు అయితే, మొన్న యుద్ధ నౌకల్ని అమెరికా ధ్వంసం చేస్తుంటే ఇరాన్ యుద్ధ నౌకల్ని, ఇరాన్ తన యుద్ధ నౌకల్ని ఒకటి కోల్పోయింది శ్రీలంక జలాలు. ఒక షిప్ని తీసుకెళ్ళి శ్రీలంకలో టెక్నికల్ కారణాలు చూపెట్టి మీ పోర్ట్లో పెట్టుకుంటామంటే డాక్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది శ్రీలంక. దాని మీద వాళ్ళు అందులో ఉన్నటువంటి సైన్యాన్ని అందరినీ మాకు అప్పచెప్పేయండి అని ఒక పక్కన అమెరికా ఒత్తిడి చేస్తుంది శ్రీలంక మీద. మన దగ్గర 2 యుద్ధ నౌకలు అదే వంకతో డాక్ చేశారు. మనం అనుమతించాం. వాళ్ళ సిబ్బంది అంతా మన దగ్గరే ఉన్నారు. మన కొచ్చి దగ్గర, గుజరాత్ దగ్గరే ఉన్నారు. వాళ్ళని ఎవరిని పంపించేయండి, మాకు అప్పచెప్పండి అని అమెరికా మన మీద ఒత్తిడి తేలేదు. కాబట్టినే ఇరాన్ భారత్ అంటే ప్రేమ. అట్లాగే ఇప్పుడు మన జెండాతో ఉన్న నౌకలను అనుమతించడం, మన నౌకల మీద దాడి చేయొద్దంటూ వాళ్ళ గ్రూపులకి చెప్పడం, అట్లాగే అమెరికాతో సంబంధం లేకుండా మేము భారత్తో స్నేహం కంటిన్యూ చేస్తామంటాం. కాబట్టి మన విదేశాంగ విధానం పర్ఫెక్ట్గానే ఉంది, బాధ్యతాయుతంగానే ఉంది. ఎవడెవడో సొల్లి చెప్పిందని నమ్మక్కర్లేదు.